హాయ్ అండి, నేను ఈ పెసులు నానబెడుతున్నానండి. పెసరట్టు కోసము పక్కా కొలతలతో ఈ గ్లాసు టీ గ్లాసుతో 2 గ్లాసులు పెసులు వేస్తున్నానండి. ఒక గ్లాసు బియ్యము, ఇవి ఒక 5 అవర్స్ నానాలండి. ఇదిగోండి పెసులు 5 గంటల తర్వాత చూస్తే బాగా నానినాయండి. వీటిని మిక్సీకి వేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో అల్లము, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేద్దామండి. ఇదిగోండి ఇది ఇట్లా మిక్సీకి వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి. దీన్ని కలుపుదాము. ఇప్పుడు దోశ వేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగిద్దామండి. ప్యాను హీట్ అవ్వాలి. క్లాత్తో తుడుస్తాము. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు దోశ వేస్తాము. చూడండి, కొద్దిగా ఆనియను, తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసాం. కొద్దిగా ఇది మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చాలండి. నీట్గా వస్తుంది. ఇదిగోండి, చాలా టేస్టీ పెసరట్టు అండి. ఇదిగోండి వేడి పెసరట్టు అండి. వేడి పెసరట్టు విత్ చట్నీతో సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ.